పోలవరం ప్రాజెక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల. ఏపీ జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమని పెదవిర్చిన వాళ్లే ఎక్కువ. కానీ కూటమి ప్రభుత్వం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అంచెలంచెలుగా ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తోంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ కాలువలో రికార్డు స్థాయిలో ట్రయల్ రన్ కూడా కొనసాగుతోంది. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి వరద జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే 67వ కిలోమీటర్ వరకు నీటిని పారించిన అధికారులు ఇప్పుడు 85వ కిలోమీటర్ వద్ద ఉన్న క్రాస్ బండ్ వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 2 నాటికి పుష్కర పైప్ లైన్ పనులు పూర్తి చేసి ఏకంగా 750 క్యూసెక్కుల నీటిని తరలించడానికి పక్కా ప్రణాళిక రెడీ చేశారు. సెప్టెంబర్ 2 లేదా 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 111వ కిలోమీటర్ నుంచి అనకాపల్లి జిల్లాకు జలసిరిని అందించనున్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంతర కృషి నిజంగా ప్రశంసనీయం. పోలవరం ఇక కల కాదు, ఏపీ ప్రజల కళ్ళెదుట కనిపిస్తున్న జల సజీవ సాక్ష్యం.